మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ మంగళవారం సాయంత్రం 5:14 నుంచి 6:19 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు, అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కకున్న ప్రాధాన్యత, పవిత్రత అంతా ఇంతా కాదు. ప్రతి హిందువు ఇల్లు ఒక దేవాలయం అయితే ఆ దేవాలయంలో నిత్యం పూజలందుకునే శ్రీ మహాలక్ష్మి స్వరూపం తులసిమాత. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పురాణాల ప్రకారం తులసి ఆ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. క్షీరసాగర మథనం సమయంలో అమృత కలశంతో పాటు ఉద్భవించిన పవిత్రమైన మొక్క ఈ తులసి. ఎక్కడైతే తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటుందో అక్కడ ఆ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. ఉదయం నిద్రలేవగానే తులసిమాత దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. ఇల్లాలికి సౌభాగ్యాన్ని, ఇంటికి ఐశ్వర్యాన్ని ప్రసాదించే కల్పవృక్షం ఈ తులసిమాత. నిత్యం భక్తి శ్రద్ధలతో తులసి పూజ చేసేవారి ఇంట ఎలాంటి కష్టాలు దరిచేరవు. ఉదయం మరియు సాయంత్రం తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి పసుపు కుంకుమలు పూలతో పూజించడం వల్ల ఆ ఇంట దరిద్రదేవత ప్రవేశించడానికి ససేమిరా అంగీకరించదు. ఎవరైతే తులసిమాతకు ప్రతిరోజు నీరు పోసి 3 ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరిస్తారో వారి జీవితంలో దరిద్రం అనేది ఎన్నటికీ ఉండదు. అంతేకాకుండా తులసి పూజ చేసేవారి ఇంట్లో ఏ విధమైన అనారోగ్య సమస్యలు రావు. స్త్రీలు నిత్యం తులసి పూజ చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. తులసి పూజ వల్ల లక్ష్మీ కటాక్షం నిండుగా ఉండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి ఆ ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తూలతూగుతుంది. ఏ ఇంట్లో అయితే తులసి కోట ముందు నిత్య దీపారాధన జరుగుతుందో ఆ ఇల్లు వైకుంఠంతో సమానమని మన పెద్దలు చెబుతారు. తులసి చెట్టు వల్ల కలిగే లాభాలు కేవలం ఆధ్యాత్మిక పరమైనవి మాత్రమే కాదు, శాస్త్రీయంగా మరియు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు దీనిలో దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో తులసిని సర్వరోగ నివారిణిగా, ఒక గొప్ప సంజీవినిలా భావిస్తారు. తులసి ఆకులను ప్రతిరోజు పరగడుపున నమిలి మింగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఆస్థమా వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుండి దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల వరకు తులసి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. తులసి చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు అత్యంత ఆరోగ్యంగా ఉంటాయి. ఇది చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి ప్రాణవాయువును అనగా ఆక్సిజన్ని 24 గంటల పాటు అధికంగా విడుదల చేస్తుంది. తులసి ఆకులు వేసిన నీటిని తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చర్మ వ్యాధులు దరిచేరవు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. మన ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటే అది మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఇంటికి ఆకర్షించే అద్భుతమైన శక్తి తులసి మాతకు మాత్రమే ఉంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఆషాఢ మంగళవారం రోజున అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. ఈ ఆషాఢ మంగళవారం రోజున సాయంత్రం తులసి మొక్క మొదట్లో ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే చాలు, మీ జీవితంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న, రాత్రింబవళ్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అప్పుల బాధలన్నీ పూర్తిగా తీరిపోతాయి. ఆ ధనలక్ష్మి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మరింతకీ మీ అప్పులు త్వరగా తీరిపోయి మీరు ధనవంతులుగా మారడానికి ఈరోజు తులసి మొక్క మొదట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఏ సమయంలో పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ తులసీదేవి అయి నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో కామెంట్ పెట్టండి. ఒకానొక చిన్న పల్లెటూరిలో నందిని అనే ఎంతో అమాయకురాలైన, గుణవంతురాలైన పేద పిల్ల నివసిస్తూ ఉండేది. ఆమె తండ్రి ఒక సాధారణ కూలి. ఎంతో కష్టపడి నందినిని పెంచి పెద్ద చేశాడు. నందిని చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక భావాలు కలిగి రోజూ తులసి చెట్టుకు పూజలు చేస్తూ దైవ చింతనతో కాలం గడిపేది. ఆమె వద్ద ధనకనక వస్తు వాహనాలు లేకపోయినా ఆమె హృదయం నిండా భక్తి, మంచితనం, అందరి పట్ల దయ నిండి ఉండేవి. వయస్సు వచ్చిన తర్వాత నందినికి ఒక ధనిక కుటుంబానికి చెందిన అశోక్ అనే యువకుడితో వివాహమయ్యింది.
అయితే అశోక్ తండ్రికి నందిని గుణగణాలు నచ్చి ఆమెలు తన ఇంటి కోడలిగా చేసుకున్నారే తప్ప అశోక్ గాని అతని తల్లి విమలకు గాని ఆడపడుచు నిషాక్ గాని ఈ సంబంధం ఎంతమాత్రం ఇష్టం లేదు. వారు పెద్ద ఎత్తున కట్నకానుకలు తెచ్చే ధనవంతుల ఇంటి అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని ఆశపడ్డారు. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అశోక్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అతి తక్కువ కట్నంతో నందిని అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఆమె తనతో పాటు తన ప్రాణ సమానంగా భావించే ఒక తులసి మొక్కను, పూజా సామాగ్రిని మాత్రమే అత్తవారింటికి తీసుకువెళ్ళింది. పెళ్లైన మరుసటి రోజు ఉదయాన్ని నందిని సూర్యోదయానికంటే ముందే నిద్రలేచింది. ఇల్లంతా శుభ్రం చేసి స్నానం ముగించుకొని తాను వెంట తెచ్చుకున్న తులసి మొక్కను నూతన గృహంలో ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిమాతకు పూజ చేయడం ప్రారంభించింది. ఘంటానాదం చేస్తూ ఎంతో మధురమైన గొంతుతో తులసిమాత హారతి పాటను పాడుతూ అష్టోత్తరాలు చదవసాగింది. ఆ సమయానికి నందిని ఆడపొడుచు నిష గాఢ నిద్రలో ఉంది. హారతి గంటల శబ్దానికి, పాటల హోరుకి నిష నిద్ర చెదిరిపోయింది. కోపంతో ఊగిపోతూ నిష నందిని వద్దకు వచ్చి, ఏమిటే ఇది? ప్రొద్దున్నే ఎందుకా గోలా? నా నిద్ర పాడు చేస్తున్నావు. నిన్న రాత్రి నేను ఆలస్యంగా పడుకున్నానని నీకు తెలియదా? ప్రొద్దున్నే ఈ గంటల మూతతో నన్ను లేపుతావా? మా నాన్నగారు ఏ మూలను ఉన్నా ఏ పల్లెటూరి అజ్ఞానురాలిని ఇంట్లోకి తెచ్చారో ఏంటో, ఇల్లంతా ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అని ఘోరంగా నిందించడం మొదలుపెట్టింది. నందిని ఎంతో వినయంగా, అమ్మా నిషా, నేను దేవుడి పూజ చేస్తున్నాను. తులసిమాతను ఆరాధిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఇంతలో అత్తగారైన విమల అక్కడికి వాలిపోయింది. విమల నందిని వైపు తీవ్రమైన కోపంతో చూస్తూ, నోరు మూసుకో కోడలా, నీ సొంత ఇంట్లో నీకిష్టమొచ్చినట్టు ఉందేమో, కానీ ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తగారిల్లు. ఇక్కడ నీ పప్పులు ఉడకవు. ఇక్కడ మా మాట మాత్రమే చెల్లుతుంది. ఉదయాన్నే ఈ పూజలు నోములు మా ఇంట్లో నరవవు. మన ఇంట్లోనేమీ చాకిరీ చేయడానికి పని మనుషులు లేరు. ఇల్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంట చేయడం నుంచి సమస్త పనులు నువ్వే చెయ్యాలి. త్వరగా ఆ పూజ ముగించి పనుల్లోకి పో అని కేకలు వేసింది. అత్తగారి కఠినమైన మాటలకు నందిని కళ్ళంబడి నీళ్లు తిరిగినా ఏమీ అనలేక మౌనంగా పూజ ముగించుకొని ఇంటి పనుల్లో మునిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ నందిని కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఇంట్లోని ప్రతి చిన్న పనిని ఆమెపైనే తోసేశారు. ఆడపొడుచు నిషా, అత్త విమల ఆమెను నిరంతరం కట్నం తీసుకురాలేదని ఈసడించుకునేవారు. అసలు నిన్ను పెళ్లి చేసుకునే బదులు అంజలి అనే ధనవంతుల పిల్లని పెళ్లి చేసుకుని ఉంటే ఎంతో కట్నం, బంగారం వచ్చేది. నువ్వేమో కట్నం కింద ఈ నిష్ప్రయోజనమైన తులసి మొక్కను తెచ్చావు. ఈ తులసి చెట్టు ఏమైనా నోట్ల కట్టలను ఇస్తుందేమిటి అని అశోక్ కూడా నందినిని నిందించేవాడు. అశోక్ పరమ జాలి లేని వ్యసనపరుడు. రోజూ రాత్రి కాగానే విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. నందిని అతనికి ఉపదేశించబోయినా లేదా ఆపడానికి ప్రయత్నించినా ఆమెపై చెయ్యి వేసుకునేవాడు. అయినా నందిని తన నొసటి రాతను నిందించుకుంటూ సమస్త బాధలను దిగమింగుకుని తులసిమాతపైనే భారమేసి ఓర్పుతో కాలం గడిపేది. ఒకరోజు నందిని మావగారు ఏదో ముఖ్యమైన వ్యాపార పని మీద వేరే ఊరికి వెళ్లారు. ఇంట్లో ఆయన లేని సమయాన్ని చూసి అశోక్ ఆ రాత్రికి మామూలు కన్నా ఎక్కువ మద్యం తాగి తూలుతూ ఇంటికొచ్చారు. నందిని ఎప్పటిలాగే అతని కోసం భోజన పళ్ళను సిద్ధం చేసి తెచ్చి ఇచ్చింది. పళ్ళల్లో ఉన్న పప్పు కూరలను చూసి అశోక్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఏమిటే ఇది? రోజూ ఈ పప్పు గడ్డి గాదంటిని నాకు విసుగొచ్చింది. నేను ఉదయమే నీకు చెప్పాను కదా నా కోసం చికెన్ వండి పెట్టమని, మరి ఈరోజు చికెన్ ఎందుకు వండలేదు అని అరిచాడు. నందిని చేతులు జోడించి, ఏవండి, ఈరోజు పవిత్రమైన ఏకాదశి తిథి. పైగా మన ఇంట్లో తులసిమాత నివసిస్తున్నారు. ఏకాదశి నాడు మాంసాహారం వండడం మా కుటుంబంలో ఆచారం కాదు, అందుకే నేను వండలేదు అని శాంతంగా చెప్పింది. ఏకాదశి మాట వినగానే అశోక్కి కోపం నరానరాలకు పాకింది. నా ఇంట్లోనే ఉంటూ నాకు ఏకాదశి పండగ అని నీతులు చెబుతావా అంటూ నందిని చెంపపై బలంగా ఒక్కటిచ్చాడు. ఆ దెబ్బకు నందిని కింద పడిపోయి ఆమె పెదవి పగిలి రక్తం కారడం మొదలైంది. ఆ గొలవ విని అత్త విమల, ఆడపొడుచు నిషా అక్కడికి పరుగునెత్తుకొని వచ్చారు. నందిని రక్తం కారుస్తూ ఏడుస్తున్నా వారి హృదయంలో కొంచెమైనా దయ కలగలేదు. పైగా విమల కొడుకును సమర్థిస్తూ, అవునురా అశోక్, ఈ కాలముఖి రోజు ఏదో ఒక నాటకం చేస్తూనే ఉంటుంది. ఒకరోజు ఏకాదశి అంటుంది, ఇంకో రోజు అమావాస్య అంటుంది, మరొక రోజు తులసి పూజ అంటుంది. దీనివల్ల మన ఇంట్లో ఏ రోజు ప్రశాంతత లేదు. తండ్రి లేని సమయంలో నిన్ను ఇంతగా వేధిస్తోంది అంది. నిష కూడా అందుకుంటూ, అవును అన్నయ్య, ఈమె వల్ల నువ్వు ఇంట్లో ఉండలేకపోతున్నావు. నిన్ను ఊరికే తిట్టిపోస్తుంది అని నిప్పులు పోసింది. అశోక్ తీవ్ర కోపంతో, అమ్మా,
ఈ ఇంట్లో ఈ నందిని అయినా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను వెళ్ళి అంజలి ఇంట ఉంటాను. నన్ను ఆపకండి అంటూ ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. విమల కొడుకుని ఆపుతూ, నాయనా అశోక్, ప్రశాంతంగా ఉండు. మీ నాన్నగారు రేపు ఊరి నుంచి తిరిగి వస్తారు. ఆయన రాగానే ఈ నందిని పీడ వదిలించే ఏర్పాటు చేస్తాను. అవసరమైతే నీకు ఈమెతో విడాకులు ఇప్పించి అంజలితో పెళ్లి జరిపిస్తాను. నన్ను నమ్ము అని నచ్చజెప్పింది. ఆ రాత్రంతా నందిని తన గదిలోకి వెళ్లకుండా చలిలో బయట ఉన్న తులసి మొక్క వద్ద కూర్చుని కంటినీరు పెట్టుకుంటూ తులసిదేవికి తన బాధను చెప్పుకుంటూ ఏడ్చింది. అమ్మా తులసిదేవి, నా వైపు ఎవరూ నిలబడకపోయినా నువ్వున్నావనే నమ్మకంతో బతుకుతున్నాను. నా సంసారాన్ని నువ్వే కాపాడు అని వేడుకుంది. మరుసటి రోజు ఉదయం నందిని మామగారు ఊరి నుంచి తిరిగి వచ్చారు. ఇంట్లో జరిగిన ఘోరాల గురించి, అశోక్ ప్రవర్తన గురించి, విమల నిషాల వేధింపుల గురించి ఆయనకు తెలిసింది. ఆయన తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయారు. అందరినీ హాల్లోకి పిలిచి గర్జించారు. విను విమల, విను అశోక్, మీ అందరి చెవులు విప్పి వినండి. నందినిని ఈ ఇంటికి మహాలక్ష్మిలా నేను తెచ్చాను. ఆమె ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి మహారాణి. ఆమె ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళదు. అశోక్, నువ్వు ఆమెకు విడాకులు ఇవ్వడం కుదరదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని విడాకులు ఇస్తే నిన్ను నా ఆస్తిపాస్తుల నుంచి పూర్తిగా వేరు చేస్తాను. రూపాయి కూడా నీకు దక్కకుండా నా ఆస్తినంతటిని నా కోడలు నందిని పేరిటే రాసేస్తాను అని హెచ్చరించారు. మామగారి నిర్ణయం వినగానే అశోక్, విమల, నిషాలు తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. అశోక్ కోపంతో ఊగిపోతూ, చూశావా అమ్మా, ఈ నందిని నాన్నగారికి ఏం మందు పెట్టిందో తెలీదు. నాకంటే ఈమెకి ఎక్కువ విలువ ఇస్తున్నారు. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అని అరిచి తన బట్టలు సర్దుకొని ధనవంతురాలైన అంజలి ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు ఇల్లు వదిలిపోవడానికి నందినియే కారణమని అత్త విమల మనసులో విషం నింపుకుంది. నందినిని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చేస్తేనే తమ సమస్య తీరుతుందని, కొడుకు తిరిగి వస్తాడని ఘోరమైన కుట్ర పన్నింది. నందినిని చంపడానికి ఒక దారుణమైన పథకం ఆలోచించింది. ఒకరోజు విమల నందిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి వంటగదిలోకి వెళ్ళి రుచికరమైన బియ్యం పాయసాన్ని తయారు చేసింది. ఆ పాయసంలో ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని చుక్కల ప్రాణాంతకమైన విషాన్ని కలిపింది. మనసులో నిషా, అశోక్ల భవిష్యత్తును తలచుకుంటూ, ఈ పాయసం తింటే చాలు, ఈ తులసి భక్తురాలి పని గోవింద, ఇక ఈమె ఇంట్లో ఉండదు, నా కొడుకు తిరిగి వస్తాడు అని అనుకుంది. పాయసం గిన్నెను పట్టుకొని బయటకు వచ్చి ఎంతో ప్రేమ నటిస్తూ నందినిని పిలిచింది. కోడలా, ఓ నందిని, ఇటు రామ్మా అని ఆప్యాయంగా పిలిచింది. అత్తగారు అంత ప్రేమగా పిలవడంతో నందిని ఆశ్చర్యపోతూ అక్కడికి వచ్చింది. విమల నందినితో, కోడలా, ఇన్ని రోజులుగా మన ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నాకు మనశ్శాంతి లేదు. బహుశా నేను కూడా నీతో పాటు తులసిమాతను పూజిస్తే మన ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయేమో, నీకు అశోక్కి మధ్య సంబంధం బలపడుతుందేమో అనిపించింది. అందుకే నేను ప్రత్యేకంగా పాయసం చేశాను. ఈ పాయసాన్ని తులసిమాత వద్ద నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని నువ్వు తిను. నేను అందరి కోసం కూడా చేశాను. తిని ఎలా ఉందో చెప్పు అని తీపి మాటలు చెప్పింది. అత్తగారి మాటల్లోని దుర్మార్గాన్ని గ్రహించలేని అమాయక నందిని అత్తగారిలో వచ్చిన మార్పుకు ఎంతో ఆనందపడింది. వెంటనే ఆ పాయసం గిన్నెను తీసుకుని భక్తితో తులసి ముక్క వద్ద వెళ్లి పూజ చేసి తులసిదేవికి నైవేద్యంగా సమర్పించింది. నందిని ప్రసాదం తినడానికి సిద్ధపడుతుండగా అదే సమయానికి అక్కడకు ఆమె ఆడపడుచు నిషా వచ్చింది. నిషా ఆ పాయసాన్ని చూసి దురాశతో, అబ్బో, పాయసమా, ఎంత బావుందో! వదినా, నువ్వు చాలా తెలివిదానివే. ఈ పాయసాన్నంతా నువ్వే ఒక్కదానివి తినేయాలని చూస్తున్నావా? ఇటివ్వు, ముందు నేను తింటాను అని నందిని చేతిలోని పాయసం గిన్నెను లాక్కుంది. నందిని వారించేలోపే నిషా ఆ పాయసంలోంచి 2 పెద్ద చెంచాల పాయసాన్ని నోట్లో వేసుకొని తినేసింది. సరిగ్గా అదే సమయానికి విమల అక్కడికి వచ్చింది. నిష పాయసం తినడం చూసిన విమల గుండె ఆగిపోయినంత పనైంది. విమల భయంతో గట్టిగా కేకలు వేస్తూ, నిషా, ఆ పాయసం తినకు, దాంట్లో విషం ఉంది, నా తల్లి తినకు అని అరిచింది. అత్తగారి నోటి నుంచి విషం అనే మాట వినగానే నందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. నిష తిన్న పాయసంలోని విషం వెంటనే ఒంటికి పట్టింది. నిష కళ్ళు తిరిగి పడిపోయింది.
నోటి నుంచి నురుగులు రావడం ప్రారంభమయ్యాయి. విమల గట్టిగా ఏడుస్తూ రోదిస్తూ నిషాను పట్టుకుంది. ఈ కేకలు విని ఇంట్లో ఉన్న మావగారు, బయట నుంచి వచ్చిన అశోక్ కూడా పరుగెత్తుకొని అక్కడికి వచ్చారు. వెంటనే అశోక్ పరుగెత్తుకెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వచ్చారు. డాక్టర్ నిషాను పరీక్షించి విచారంగా తల పంకించి, ఐఎమ్ సారీ, విషం శరీరమంతా పాకిపోయింది. ఆమెను రక్షించడం నా వల్ల కాదు. ఆమె ప్రాణాలు పోయాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. విమల గుండెల విసేలా ఏడుస్తూ, అయ్యో దేవుడా, నేను కోడల్ని చంపడానికి విషం కలిపితే నా సొంత కూతురే ఆ విషం తిని చనిపోతోందా? నేను చేసిన పాపానికి నా కూతురికి ఈ శిక్ష పడిందా? నన్ను క్షమించు దేవుడా అని నిజాన్ని ఒప్పుకుంటూ అరిచింది. మావగారు అశోక్ ఆ మాటలు విని విమల దారుణమైన చర్యకు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆ క్లిష్ట సమయంలో నందిని భయపడక ధైర్యంతో తులసిమాతను తలుచుకుంది. అమ్మా తులసీదేవి, నా భక్తి నిజమైనదైతే, నా పాతివృత్యం నిజమైనదైతే ఈ తులసి ఆకుల రసం నా ఆడపొడుచుకు సంజీవినిలా మారాలి. ఆమె ప్రాణాలను రక్షించు తల్లి అని మనసారా ప్రార్థించింది. వెంటనే నందిని పరుగెత్తుకెళ్ళి తులసి చెట్టు మించి కొన్ని పవిత్రమైన ఆకులను కోసుకుని వచ్చి వాటిని నలిపి రసం తీసింది. నిష నోట్లో తులసి రసాన్ని కొద్ది కొద్దిగా పోసింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆశ్చర్యం! తులసిమాత దివ్య ప్రభావం వల్ల ఆ రసం పొట్టలోకి వెళ్ళగాని నిషా శరీరం స్పందించడం మొదలుపెట్టింది. నిషా మెల్లగా కళ్ళు తెరిచి అమ్మా అని పిలిచింది. చనిపోయిందనుకున్న కూతురు బ్రతికి రావడం చూసి విమల ఆనంద బాష్పాలు రాల్చింది. డాక్టర్ మరియు ఇంట్లోని వారందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. విమల నందిని కాళ్లపై పడి, కోడలా, నన్ను క్షమించు. నిన్ను చంపాలని చూసిన నాకు దేవుడు సరైన గుణపాఠం చెప్పాడు. కానీ నువ్వు మాత్రం నీ పవిత్రమైన మనసుతో, తులసిమాత భక్తితో నా కూతురి ప్రాణాలను కాపాడావు. నువ్వు ఈ ఇంటికి లక్ష్మీదేవివి అని ఏడ్చింది. ఆడపొడుచు నిష కూడా నందిని చేతులు పట్టుకొని తన పాత ప్రవర్తనకు క్షమాపణ కోరింది. అశోక్ కూడా నందిని యొక్క గొప్పతనం, పవిత్రత అర్థమయ్యాయి. తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని అంజలిని మరిచిపోయి నందిని కాళ్ల వద్ద మోకరిల్లి క్షమాపణ అడిగాడు. ఆ రోజు నుంచి అశోక్ మద్యం తాగడం పూర్తిగా మానేసి ఉత్తముడిగా మారాడు. అత్త, ఆడపొడుచు, భర్త అందరూ కలిసి నందినిని ఎంతో ప్రేమగా, గౌరవంగా చూసుకోవడం ప్రారంభించారు. తులసిమాత దివ్య ఆశీస్సులతో నందిని కుటుంబంలో కష్టాలన్నీ తొలగిపోయి ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగసాగింది. నందిని నిత్యం తులసిమాతను పూజిస్తూ తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించసాగింది. ఇక వీడియోలోకి వస్తే, నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా వేధిస్తున్న అతిపెద్ద సమస్య అప్పుల బాధ. మనిషి రేయింబవలు ఎంత కష్టపడి పనిచేసి సంపాదించినా ఆ సంపాదనంతా అప్పులకు, వాటి వడ్డీలు కట్టడానికి సరిపోతూ ఉంటుంది. అప్పుల వల్ల కుటుంబంలో ఎప్పుడూ మానసిక అశాంతి నెలకొని ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర కూడా పట్టని దుర్భర పరిస్థితి ఉంటుంది. అప్పు ఇచ్చినవారు ఇంటి ముందుకు వచ్చి 10 మందిలో నిలబెట్టి అడుగుతుంటే పడే అవమానం, మానసిక క్షోభ అంతా ఇంత కాదు. ఏదో ఒక అత్యవసరానికి అప్పు చేస్తాం, కానీ దాన్ని తీర్చడానికి ఎన్ని మార్గాలు వెతికినా, ఎంత కష్టపడినా దారి దొరకదు. ఒక అప్పు తీర్చడానికి, దాన్ని కవర్ చేయడానికి మరో అప్పు చేయడం, ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి జీవితం మీద తీవ్రమైన విరక్తి చెందేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అప్పుల వల్ల పిల్లల చదువులు ఆగిపోవడం, పెళ్లిళ్ళు ఆలస్యం అవ్వడం లాంటివి జరుగుతాయి. మనం ఎంత నిజాయితీగా అప్పు తీర్చాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక, ఏ పని కలిసి రాక, చేతిలో 10 రూపాయలు కూడా నిలవక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఇలాంటి అప్పుల బాధల సుడిగుండం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుని ఆర్థికంగా స్థిరపడడానికి ఈ ఆషాఢ మంగళవారం చేసే ఈ చిన్న తాంత్రిక పరిహారం అద్భుతంగా సహాయపడుతుంది. ఈ అద్భుతమైన పరిహారాన్ని మీరు రేపు అనగా ఆషాఢ మంగళవారం సాయంత్రం ఖచ్చితంగా 5.14 నిమిషాల నుండి 6.19 నిమిషాల మధ్య వ్యవధిలోనే చేయవలసి ఉంటుంది. సమయం చాలా ముఖ్యం కాబట్టి ఈ సమయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఈ సమయం ఎంతో అద్భుతమైనది మరియు విశ్వంలో పాజిటివ్ శక్తులు,
లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉండే సమయం. ఈ పరిహారం కోసం మీరు మీ వంటగదిలో సహజంగా లభించే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక 2 ఎండుమిరపకాయలు, 3 యాలకులు, యాలకులను ఇలాచి అని కూడా అంటారు, మరియు ఒక లవంగం తీసుకోండి. వీటిని తీసుకునేటప్పుడు వీటిలో ఎక్కడా ఎలాంటి లోపం లేకుండా, అంటే వస్తువులు విరిగిపోకుండా, పురుగులు లేకుండా శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎండుమిరపకాయలు చెడు దిష్టిని తొలగిస్తాయి. యాలకులు శుక్రుడికి ప్రతీక కాబట్టి అపారమైన ధనాన్ని ఆకర్షిస్తాయి. లవంగం అదృష్టాన్ని మరియు విజయాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు ఈ 3 వస్తువులను మీ కుడి చేతిలో పట్టుకుని గట్టిగా ముడిచి ఉంచండి. ఆ తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో మీ ఇంటి ఆవరణలో ఉన్న తులసి కోట దగ్గరకు వెళ్ళి నిలబడండి. కళ్ళు మూసుకుని ఆ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన తులసి మాతను మనసారా స్మరించుకోండి. మీ మనసులో ఉన్న కష్టాలను, అప్పుల బాధలను ఆ తల్లికి చెప్పుకోండి. తల్లి, నన్ను పట్టి పీడిస్తున్న అప్పులన్నీ త్వరగా తీరిపోవాలి. నా ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలి. నా కష్టాలన్నీ తొలగిపోవాలి. నేను ఇకపై అప్పులు అడిగే స్థితి నుండి బయటపడి భవిష్యత్తులో ఇతరులకు అప్పు ఇచ్చే స్థితికి, అంటే ఒక గొప్ప ధనవంతుడి స్థాయికి ఎదగాలి అని ఎంతో నమ్మకంతో, దృఢ సంకల్పంతో మీ కోరికను ఆ తల్లికి వేడుకోండి. ఇలా మనసారా మీ కోరికను తులసిమాతకు చెప్పుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న ఆ 2 ఎండుమిరపకాయలు, 3 యాలకులు మరియు లవంగాన్ని తీసుకుని తులసి మొక్క మొదట్లో, అంటే చెట్టు కింద ఉన్న మట్టిలో ఒక చిన్న గొయ్యిలాగా మీ చేతితోనే తవ్వి అందులో ఈ 3ంటిని జాగ్రత్తగా పెట్టి మళ్ళీ ఆ మట్టితో వాటిని కప్పేసి పాతిపెట్టండి. ఆ తర్వాత తులసి మాతకు సాష్టాంగ నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి మీ ఇంట్లోకి వెళ్ళండి. ఇలా చేయడం వల్ల ఈ వస్తువుల్లో ఉండే అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మరియు ఆకర్షణ శక్తి తులసిమాత ఆశీస్సుతో కలగలిపి మీ ఇంట్లోకి అపారమైన ధనాన్ని ఆకర్షిస్తుంది. మీ జాతకంలో ఉన్న దరిద్ర యోగాలు, నరఘోష, వాస్తుదోషాలు ఏవైనా ఉంటే అవి అన్నీ పటాపంచమైపోయి మీరు చేసిన అప్పులు తీరడానికి ఎక్కడి నుంచో ఒక చోట నుండి మీకు ధనాదాయం ఖచ్చితంగా వస్తుంది. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో, పనుల్లో అదృష్టం బలంగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు ఊహించని విధంగా ఆర్థికంగా స్థిరపడి ఉన్న అప్పులన్నీ తీర్చేసి సమాజంలో గొప్పగా, గౌరవంగా జీవిస్తారు. ఈ పరిహారం పట్ల ఎలాంటి సందేహం పెట్టుకోకుండా పూర్తి విశ్వాసంతో, భక్తితో చేసి చూడండి. ఆ తులసీమాత చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి తీరుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.